ఓవరాల్గా ఆత్మీయులందరిని హెచ్చరిస్తున్నాను. దుష్టుని జయించాలంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి, వాక్యమును బట్టి, సాక్ష్యమును బట్టి జయించాలి. గొర్రెపిల్ల రక్తం 1990 అశ్వారావుపేట దగ్గర జీలుగు మిల్లు తాటాకుల గూడి ఉంది. అక్కడ యేసన్న గారు సభకి వెళ్ళారు. 1990 రాత్రంతా హోల్ నైట్ ముగించుకొని పగలంతా ఆ రోజుల్లో ప్రయాణం చేసి ఒక సభకి వెళ్ళారు. తెల్ల బట్టలు వేసుకుని సభ ముగించిన వెంటనే బాగా అలసిపోయింటే మందిరంలో పడుకుందామంటే ఆయన అన్నాడంట, పాస్టరు మందిరంలో మీకు ఏర్పాట్లు సదుపాయాలు ఏం లేవండి, టీవీ ట్రావెలర్స్ బంగ్లా ఉంది, అక్కడ ట్రావెలర్స్ బంగ్లాలో పేపర్ మిల్లుకి సంబంధించింది, అక్కడ అది తీసి పెట్టాం, మాట్లాడి పెట్టాం. వద్దు బాబు, అక్కడ ఎవరో రాజకీయ నాయక మనుషులు, తాగుబోతులు, వ్యభిచారులు, జోదగాళ్ళు, మనకు ఎందుకు, ఒక చాపిస్తే మందిరంలో పడుకుంటే ప్లీజ్ 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 అని ప్లీజ్. యేసన్న గారు ఆయనతో తర్కించడం ఇష్టంలా కలిసిపోయినాడు బాగా. ఇది ఇట్లాగే బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే వెళ్ళి పడుకునిపోయాడు. కాస్త స్తోత్రాలు చెప్పుకొని ప్రార్థన చేసుకొని పడుకునిపోయాడు. బాగా నిద్ర పట్టిందట. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఆయనకి ఏకారమైన అరుపులు వినబడుతున్నాయి, ఏకారమైన మూలుగులు. గారు ఏంట్రా దరిద్రం, మూలుగులు వినబడుతున్నాయి ఏంటి, ఎట్లుంది అది? టిప్పర్ లారీ కింద పడి దుమ్ములు ఇరిగిపోయిన కుక్క మొరుగుతూ ఉంటారు చూడండి, బొయ్యిలు ఇరిగిపోయిన కుక్క. ఆయన పడుకునే కళ్ళు తెరిచి మాగానే కళ్ళు తెరిచి చూశాడు. చిన్న బెడ్ ల్యాంప్ వేసి పెట్టుకున్నాడు, 0 ల్యాంప్. చూస్తే అర్నెక్కర వేసుకొని ఉన్నాడు. కలగాదు, పడుకొని అవునాడువా వాడు అంటాడంట, నువ్వు తగ్గుదాం అనుకున్నా, నీ మీద కూర్చుందాం అనుకున్నా, నీ గుండెల మీద కూర్చుందాం అనుకుంటున్నా, నీ గుండెల మీద కూర్చొని తొక్కుదాం అనుకున్నా, రాలేకపోతున్నా నీ మీద ఎర్రగా నీ మీద ఎర్రగా రాలేకపోతున్నా ఎర్రగానా. ఆయన చూసుకుంటే తెల్లబట్టలే, ఎర్రగానా. భోంచేసేటప్పుడు ఏమన్నా పైన ఏమన్నా టమోటా రసం పోసేసుకున్నానా, ఏమన్నా టమోటా సాస్ ఏమన్నా పడిందని చూస్తే బాగానే ఉంది, చూసుకున్నాడు పడుకొని. రాలేకపోతున్నా నీ మీద ఎర్రగా ఉంది. ఓహో, ఆయనకు అర్థమైంది, ఈ సాతానుగాడి నోట్లో యేసు రక్తము అనే మాట రాదు. నీ మీద ఎర్రగా. ఈయనకు అర్థమైంది ఈ నోట్లో మట్టి కొట్ట, ఈ 4 తెగ్గొయ్యా, ఈడు యేసు రక్తం అని చెప్పవరు అని చెప్పి, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కల్వరి రక్తమే జయం అంటున్నాడు పడుకునే. ఇక వాడు రాలేకపోతున్నా, ఇక వెళ్ళిపోతూ మంచానికి 4 కాళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు, ఒక మంచం కోడిని పటాను కొట్టాడంట. దెబ్బకి ఒక కాలు ఇరిగిపోయి మంచం ఒరిగిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. ఈయనకి యేసన్న గారికి ఇది కళ నిజమో అర్థం కాక కాసేపటి తేరుకుని కింద పడి ఉన్నాడంట మంచం మీద నుంచి. నేను చెప్పనా, 5-6 సంవత్సరాల పాటు ఆ ట్రావెల్స్ బంగ్లా వాళ్ళు ఆ మంచానికి కాలు వేయించలా, వాళ్ళకి తెలియదు కదా.
5-6 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ లేక ఆ మంచం అట్లాగే ఉంటే 100 మంది సేవకులకి చూపెట్టాడు. సాతాను గాడు ఆ రోజు తిరగొట్టాడు దీని కాళ్ళు. కథలు కాదు, తాటాకులు గూడెం, జంగారెడ్డి గూడెం, అశ్వారావుపేట దగ్గర. సాతాను గాని జయించాలంటే గొర్రెపిల్ల రక్తంలో ప్రోక్షించబడి ఉండాలి నీవు.